మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనే క్వశ్చన్స్ అక్కడ నెలకొంది. మహారాష్ట్రలో ఇక్కడ కూటమి ప్రభుత్వం నెగ్గినప్పుడే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఫడ్నవీస్ సీఎం అవబోతున్నారా లేకపోతే షిండే సీఎం అవబోతున్నారని. అప్పటి నుండే ఈ గ్యాప్ అండ్ వాయిల్ అనేది అప్పటి నుండి మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు నన్ను తేలిగ్గా తీసుకోవద్దు అంటూ షిండే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర పాలిటిక్స్ని కుదిపేస్తున్నాయి. నేను 2022లో ప్రభుత్వాన్ని కూల్చాను అంటూ కూడా వ్యాఖ్యానించారు. ప్రజలు కోరుకున్న విధంగా అప్పట్లో ప్రభుత్వాన్ని నడిపించాను. నా సూచనలను అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆ అంతరార్థం ఏంటి అనేది ఇంకా తెలుసుకునే సిచ్యువేషన్లోనే ఉంది అక్కడ కూటమి ప్రభుత్వం. అయితే మీరెవరూ కూడా ఒకవేళ కనుక అర్థం చేసుకోకపోతే నా పని నేను చేసుకుంటూ పోతా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజులుగా మహాయుతి కూటమిలో విభేదాలు అందరికీ కనిపిస్తున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ పెడుతున్న ఏ మీటింగ్స్కి కూడా ఇటు షిండే హాజరు కావటం లేదు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దీని గురించి అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల శివసేన ఎమ్మెల్యేలకు వై కేటగిరీ భద్రతను కల్పించారు. అయితే ఈ భద్రతను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అయితే ఫడ్నవీస్ నిర్ణయంపై షిండే మాత్రం మరింత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఇప్పుడు షిండే డుమ్మా కొట్టే సిచ్యువేషన్ మహారాష్ట్ర పాలిటిక్స్లో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో షిండే వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారమే రేపుతోంది. మహాయుతి కూటమి నుంచి అసలు షిండే వర్గం బయటకు వచ్చేయబోతుందా? ఒకవేళ కనుక బయటకు వచ్చేస్తే ఎలాంటి పొలిటికల్ టర్న్స్ అక్కడ ఉండబోతున్నాయి అనేది కూడా మనం వేచి చూడాలి. ఒకసారి మనం గమనించుకుంటే ఇటు ఏక్నాథ్ షిండే శివసేన పార్టీకి 57 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక బీజేపీకి 132 సీట్లు అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిపి కూడా 288 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొని అక్కడ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. అసలు షిండే ఏమన్నారో ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీలో చూద్దాం. क्या कहा पहले आपने कि मुझे हल्के में नहीं ले, ये तो मैंने पहले ही कहा है. जिन्होंने मुझे हल्के में लिया है, मैं एक कार्यकर्ता हूँ, सामान्य कार्यकर्ता हूँ, लेकिन बाड़ा साहब और दिगे साहब का कार्यकर्ता हूँ. ये समझ के मुझे सबने लेना चाहिए. और इसलिए जब हल्के में लिया तो 2022 में टांगा पलटी कर दिया, सरकार को बदल दिया. आम लोगों के मन की सरकार को हमने लाया वहां पर. और डबल इंजन की जो लोग चाहते थे, डबल इंजन की सरकार चली. और देखो, मैंने उस वक्त कहा था विधानसभा के पहले मेरे भाषण में कि मैं और देवेंद्र जी 200 से ज्यादा सीटें लाऊंगा, तो 232 सीट आई है. और इसलिए मुझे हल्के में मत लेना. ये इशारा जिनको समझना है वो समझ ले. और मैं मेरा काम करते रहूंगा. रोज आरोप लगा रहे, रोज देखो महाजी शिंदे पुरस्कार मिला, पवार साहब ने पुरस्कार दिया. एक मराठी मानुस को एक पुरस्कार देता है जो महापराक्रमी महादजी शिंदे, ये बहुत बड़े योद्धा थे, उनके नाम से महादजी शिंदे राष्ट्र गौरव पुरस्कार मेरे जैसे कार्यकर्ताओं को दिया गया. उस पर भी कितनी जलन हो गई. कितने जलोगे, एक दिन तो जलकर खाक हो जाओगे. और इसलिए मैं कहता हूँ कि उस वक्त पवार साहब का भी अपमान किया, जिन्होंने उनको मुख्यमंत्री बनाया था, उनका भी अपमान किया. साहित्यिक लोगों को दलाल कहा, उनका भी अपमान किया. महाजी शिंदे जी, उनके वंशजों का भी अपमान किया. मेरा तो अपमान छोड़ो. और उसमें अमित शाह जी का भी नाम जोड़ा गया. बोले ये पुरस्कार अमित शाह जी को है. क्यों? क्या ये सब चल रहा है? कभी तो सुधरेंगे कि नहीं? और इसलिए मैं अभी भी कहता हूँ, देखो, मुझे कितने भी आरोप लगाओ, कितनी भी गालियां दो, लेकिन जब तक ये पूरी जनता महाराष्ट्र के हमारे साथ है, तब तक मुझे कोई चिंता नहीं. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే చేసిన ఈ వ్యాఖ్యలు డైరెక్ట్ వార్నింగ్ టు సీఎం లా చూడాలా? అసలు ఈ వ్యాఖ్యల తర్వాత అక్కడ మహారాష్ట్రలో పొలిటికల్ టర్న్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, షిండే చేసిన ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఫడ్నవీస్ ఎలా రియాక్ట్ అవుతారు అనుకోవాలి? అసలు కూటమి ప్రభుత్వం ఏమంటోంది? సటాస్ మహాయుతి కూటమిలో ముసలం మొదలైంది. ఏక్నాథ్ షిండే, శివసేనకు సంబంధించిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై, మరి ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. తన సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు, తనకు నచ్చిన విధంగా పాలన కొనసాగిస్తున్నారంటూ కూడా ఏక్నాథ్ షిండే మొదటి నుంచి కూడా కొంత విభేదిస్తూ ఉన్నారు. ఏదైతే దేవేంద్ర
ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో దేవేంద్ర ఫడ్నవీస్ తో విభేదిస్తూ వస్తున్నారు. అయితే నేను కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను తేలిగ్గా తీసుకోవద్దంటూ కూడా షిండే వ్యాఖ్యానించారు. 2022లో ప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర నాది అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో ఏదైతే ఉద్ధవ్ బాల్ ఠాక్రే శివసేన ఏదైతే ఉందో దాంట్లో శివసేనకు సంబంధించి బాల్ ఠాక్రే శివసేన అలాగే ఏక్నాథ్ షిండే రెండుగా విడిపోయాయి. దానిలో భాగంగా అప్పుడు ప్రభుత్వాన్ని కూల్చి నేను బీజేపీ జత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచాను అంటూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ప్రజలు కోరుకున్న విధంగా నేను ప్రభుత్వాన్ని నడిపించాను. నా సూచనలు అర్థం చేసుకునే వారు అర్థం చేసుకోవచ్చు, లేని వారు వారి ధోరణికి వదిలేస్తున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ సూచనలు అర్థం చేసుకునే వారు అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది, లేకపోతే నా పని నేను చేసుకుంటానంటూ కూడా షిండే వ్యాఖ్యానించారు. కొన్ని రోజులుగా మహాయుతి కూటమిలో ఈ విభేదాలు అనేవి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ పై ఎప్పటి నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శివసేన ఎమ్మెల్యేలకు సంబంధించి వై కేటగిరీ భద్రతను కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఉపసంహరించుకోవడంతో ఈ విభేదాలు అనేవి మరింత తారాస్థాయికి చేరాయి. మరోవైపు ఫడ్నవీస్ నిర్ణయంపై షిండే మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షిండే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక షిండే బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మహాయుతి కూటమి నుంచి షిండే వర్గం బయటకు వస్తే ఏం జరగబోతోంది అనేది కూడా వేచి చూడాల్సింది. కానీ ఒకవేళ షిండే వర్గం బయటకు వెళ్ళినా అక్కడ ఎటు ప్రభుత్వానికి అయితే ఎటువంటి డోకా లేదు అనేది కూడా ప్రధానంగా అంతర్గతంగా ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం కూడా చర్చించుకుంటూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఒకవేళ షిండే బయటకు వెళ్ళినా షిండేనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది కూడా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం కలిసి మహాయుతి కూటమిగా ఏర్పడింది కాబట్టి అజిత్ పవార్ ఎన్సీపీ కానీ ఇటు శివసేన షిండే అలాగే మహారాష్ట్రలో బీజేపీ ఈ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ముందుగానే విభేదాలని పక్కన పెట్టి పార్టీని నడపడానికి ముందుకు ప్రభుత్వాన్ని నడపడానికి ముందుకు వచ్చారు. కానీ మళ్ళా అప్పుడు మధ్యలో విభేదాలు రావడం అది శివసేన షిండేకి మంచిది కాదు అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఒకవేళ మహాయుతి కూటమికి ప్రభుత్వ మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ఇక్కడ బీజేపీకి 133 స్థానాలు వచ్చాయి. ఎన్సీపీ ఏదైతే అజిత్ పవార్ ఎన్సీపీ ఉందో దానికి 41 స్థానాలు గెలుచుకున్నారు. షిండే 57 స్థానాలు. ఒకవేళ అక్కడ మ్యాజిక్ ఫిగర్ చూసుకున్న మ్యాజిక్ ఫిగర్ ఎక్కువ స్థానాలే ఇక్కడ మహాయుతి కూటమిలో ఒకవేళ షిండే పక్క తప్పుకున్నా కానీ అజిత్ పవార్ అలాగే బీజేపీ కూడా ప్రభుత్వం నడిపే అవకాశం ఉంటుంది. కానీ షిండే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత అధిష్టానం కూడా గురుగా ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ అధిష్టానం నిన్న 2 రోజుల క్రితం ఏదైతే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ఇటు షిండేతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం ఇద్దరు కూడా నవ్వుకుంటూ మాట్లాడారు. తర్వాత పక్కన అజిత్ పవార్ ఉన్నారు, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు. అంటే అప్పటికే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనేది ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి కూడా వెళ్ళింది. పలుమార్లు అధిష్టాన పెద్దలు కొంతమంది మాట్లాడి సయోధ్య కుదిర్చారు. కానీ అయినప్పటికీ కూడా అసంతృప్తి అనేది ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంది. ఇక రీసెంట్ గా వై కేటగిరీ పద్ధతిని తొలగించడంతోనే ఈ విభేదాలు మరింత బయటపడినట్టు తెలుస్తోంది. ఇండైరెక్ట్ గా నిన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరింత తారస్థాయికి చేరాయి అనేది కూడా తెలుస్తోంది. అంటే బయటకు వెళ్తారా లేకపోతే అంతర్గతంగానే కుమ్ములాట్లు ఉంటాయనేది కూడా వేచి చూడాల్సింది. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన సమయంలో కూడా షిండే వర్గం ఆల్రెడీ ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది కాబట్టి షిండేకి మరొకసారి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది అందరూ కూడా డిమాండ్ చేశారు. కానీ ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది కాబట్టి బీజేపీ విజయం సాధించింది కాబట్టి మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు కాబట్టి బీజేపీకి అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థికి ముఖ్యమంత్రి పీఠం అనేది కట్టబెట్టింది అధిష్టానం. కానీ షిండే మాత్రం ఈ మహాయుతి కూటమి సమావేశానికి పలుమార్లు డొమ్మ కొట్టారు. అనారోగ్య సమస్యలంటూ వారి సొంత గ్రామానికి వెళ్లారు. వచ్చిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను హాజరు కాలేనట్టు కూడా అనుచర వర్గం దగ్గర చెప్పారు. కానీ ఫైనల్ గా హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ చర్చలతో ఆయన సమావేశానికి హాజరయ్యారు. తర్వాత డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి కూడా ఆయన అంగీకరించారు. ఇక పదవి పొందిన తర్వాత ఇక అంతర్గతంగా మొదటి నుంచి ఉన్న కుమ్ములాట్లు అనేవి రోజు రోజుకు కూడా బయటపడుతున్నాయి. దానిలో భాగంగానే పాలన పరంగా నా సూచనలు తీసుకోవడం లేదు, నా విషయాలు ఏవి కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ కూడా ఏక్నాథ్ షిండే అనుచర వర్గం దగ్గర మరోవైపు ఇటు కేబినెట్ సమావేశాలు కూడా పలుమార్లు తన అభిప్రాయం చెప్పినప్పటికీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం తన సూచనలు కానీ తను చెప్పిన ఏ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సొంతగా వ్యవహరిస్తున్నారనేది ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. చూడండి మరి ఏం జరగబోతుంది. మహాయుతి కూటమిలో విభేదాలు బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఉన్నాయా లేదా అంతర్గతంగా కుమ్ములాట్లు ఉన్నాయా, అధిష్టానం జోక్యం చేసుకుని ఈ కుమ్ములాట్లకు పులి స్టాప్ పెడుతుందా లేదా అనేది కూడా చూడాల్సి. ఒకవేళ మహాయుతి కూటమి నుంచి షిండే బయటకు వస్తే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అనేది కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శివ.
మొత్తానికి మహాయుతి కూటమిలో ప్రెజెంట్ విభేదాలు బయటపడుతున్నాయి. ఇటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రభుత్వాన్ని కూల్చిన నేను ఇప్పుడు కూడా కూల్చగలను అంటూ కూడా వ్యాఖ్యలు చేసినట్టుగానే వినిపిస్తోంది. నేను 2020లో ప్రభుత్వాన్ని కూల్చాను. ప్రజలు కోరుకున్న విధంగా ప్రభుత్వాన్ని నడిపించాను. నా సూచనలను అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోవచ్చు, లేకపోతే నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి అటు మహారాష్ట్ర పాలిటిక్స్లో అసలు ఏం జరుగుతోంది, కూటమిలో విభేదాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ షిండేకు ఇచ్చిన వై కేటగిరీ భద్రతను కూడా ఇటు శివసేన ఎమ్మెల్యేలకు ఇచ్చిన వై కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవటం దీనికి ఇంకాస్త ఆద్యం అయితే పోస్తోంది. ప్రెజెంట్ ఇటు ఫడ్నవీస్ ఏర్పాటు చేసిన ఏ మీటింగ్ కూడా షిండే హాజరు కావడం లేదు. మహారాష్ట్ర పాలిటిక్స్లో ఇప్పుడు షిండే చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారానే రేపుతున్నాయి. డైరెక్ట్గా ఫడ్నవీస్కు ఒక వార్నింగ్ ఇచ్చారా, లేకపోతే అసలు ఈ మొత్తం కూడా ఎలా మారబోతోంది, దీంట్లో బీజేపీ అధిష్టానం ఏమైనా తలదూర్చి మాట్లాడే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాలి.